నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి. సార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈసారి అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా సర్క్యులేట్ అవుతుంది సార్. ఎప్పటిదనేది తెలియదు కానీ ఎవరికి. బట్ ఇప్పుడున్న ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న ఈ రాజకీయ పరిస్థితుల్లో ఇది కొంత ఇబ్బందికర పరిణామమేనా సార్? చంద్రబాబు నాయుడు రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు అనేది ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్నది. చూశాను నేను వైసీపీ వాళ్ళ వెబ్సైట్స్లో వీటన్నిటిలో కూడా. అప్పుడు ఆయన అలా అన్నమాట కూడా నిజమే. అయితే 2019 ఎన్నికల తర్వాత ఇది ఎప్పుడు అని నేను చూడడానికి ప్రయత్నించినప్పుడు అలా అన్నాడు అర్నబ్ గోస్వామితో. 2019 ఆఫ్టర్ 2019 ఎలక్షన్స్ ఆయన ఆ మాట అన్నారు. అది కూడా నాది తప్పని చెప్పలేదు ఆయన. తనేదో విఫలమైనట్టు కాదు. తను తన విజన్ను, తన దూరదృష్టిని, తన ప్రణాళికలను ప్రజలు అందుకోలేకపోతే ప్రజలు అసలు నాకు అవసరమే ఉంది, నేను ప్రజల కోసం చేస్తున్నాను, ప్రజలే అందుకోకపోతే, ప్రజలే ఆదరించకపోతే నాకెందుకు, నేను వెళ్ళిపోతానని ఆయన ఒక విధమైనటువంటి హెచ్చరిక, ఒక విధమైన ఆగ్రహంలాగా ఆ వ్యాఖ్యలు చేశారు. కానీ నాకు తెలిసి అది గతంలో చాలా రోజుల కిందట. సో అది ఇప్పుడు ఎందుకు ఒక పత్రిక ఏదో రాసినట్టుగా ఉంది. 2023 ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో ఇది మళ్ళీ ఒకసారి చర్చలోకి వచ్చింది. అప్పుడు కూడా దీన్నే మళ్ళీ చెప్పారు. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్టాండ్ కాదు. అదే స్టాండ్ అయితే పాపం ఆయన అందరినీ కదలిరా అంటుంటే ఆయన కదలిపోయే ఆలోచన అనుకుంటే ఆయన కదలిరా అని అందరినీ పిలవడు కదా. కానీ నిజానికి రిపబ్లిక్ టీవీ దీని గురించి ఎక్కువ ఇప్పుడు నడుస్తుంది. కానీ అవసరం లేదు. 2022 నవంబర్లో ఆయన స్వయంగా చెప్పాడు కర్నూలు జిల్లా పర్యటనలో, ఇవే నాకు చివరి ఎన్నికలు, ఇవి మీరు ఓటేసి గెలిపిస్తే నేను ఉంటాను, లేకపోతే లేదు, నేను రాష్ట్రం కోసం ప్రజల కోసమే కానీ నా కోసమేం కాదు కదా అన్నారు. ఇవే చివరి ఎన్నికలని ఎందుకు అన్నారు అని మేమంతా అప్పుడు చర్చలు చేసాం. ఇలా అంటే ఒక ఎమోషనల్గా కాస్త ప్రజలను ఆకట్టుకోవడానికి, లేకపోతే వాళ్ళకు ఒక విధమైన ఇది పుట్టించడానికి ఆయన ఆ మాట అన్నారా, లేకపోతే నిజంగా సీరియస్గా అన్నారా? చంద్రబాబు అలా అనటం టీడీపీకి ప్లస్సా మైనస్సా ఇలాంటిది? ఎందుకంటే ఇప్పటికే వైసీపీ వాళ్ళు, ఆయన వయసు అయిపోయింది, 73-74 ఏళ్ళు, లోకేష్ ఇంకా చేతికి రాలేదు, కాబట్టి ఈ పార్టీకి భవిష్యత్తు లేదు అని ఇంత తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నప్పుడు అధినాయకుడే ఇంకా నాకు చివరి ఎన్నికలు అని చెప్తే దాన్ని అవతరాలు కదా, ఆయుధం అవుతుంది కదా అని. నిజంగానే ఆ అంశం తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా చంద్రబాబు దృష్టికి తీసుకొని రావడం, ఈ ఆందోళన ఇదంతా గుర్తించడంతో ఆయన తర్వాత కుప్పంకో ఎక్కడికో వెళ్ళినప్పుడు దాన్ని ఇంకా ఎప్పుడు మళ్ళీ ఆ పదాలు అవి వాడలేదు ఆయన. కానీ ఒక్కోసారి అంటూ ఉంటారు, ఏది జనం కోసం నేను ఇదంతా చేస్తే, అంటే నేను ప్రతిదీ కూడా పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా మొత్తం ఇతరుల కోసమే కదా చేసింది అన్న పద్ధతిలో నేను దీనికి అంత సీరియస్ ఇది ఉంది అని నేను అనుకోను. అందులో ఇప్పుడు ఆయన చాలా అగ్రెసివ్గా తన వయస్సును కూడా మార్చి మొన్న అక్కడెక్కడో తన శైలి కూడా, చంద్రబాబు నాయుడు మామూలుగా ఒక లిస్ట్ రాసుకొని వచ్చి వరుసగా చెప్పటము, లేదా ఎక్కడ చూసినా కానీ అవే హైటెక్ సిటీ గురించో ఇంకొకటో చెప్పడము ఒక స్టైల్. చంద్రబాబుకు ప్రతి వాళ్ళకు ఒక టెంప్లెట్ ఉంటుంది కదా, చంద్రబాబుకు ఒక టెంప్లెట్. ఆ టెంప్లెట్ తెలుగు ప్రజలకు చాలా వరకు కూడా తెలుసు. కానీ కదలిరా సిరీస్లో ఆయన చేస్తున్న ప్రసంగాలు చూస్తే ఆ టెంప్లెట్ కంటే కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆయన అగ్రెసివ్గాను, కోపంగాను మాట్లాడడానికి, అక్కడ ప్రతిదాన్ని అవునా కాదా తమ్ముళ్ళు మీరేమన్నా వాళ్ళని అడగటము, అంటే ఆడియన్స్ రెస్పాన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా చెప్తారు. చంద్రబాబు మీద ఒక జోక్ ఉంది. బివి పట్టాభిరామ్ను పిలిచి ఆయన క్లాసులు పెట్టించేవాళ్ళు, చాలా వరకు క్లాసులు పెట్టించేవాళ్ళు. నిజానికి కేసీఆర్ ఆ క్లాసులు పెట్టే విభాగానికి నాయకుడిగా ఆధ్వర్యం ఇచ్చేవారు అనమాట. అలా వచ్చినప్పుడు పట్టాభిరామ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ చెప్తారు. సో ప్రతిదీ సాగదీయకూడదు, క్లుప్తంగా చెప్పాలి అని ఒక 5 నిమిషాల్లో మనం అరగంటలో చెప్పేది పావుగంటలో ఎలా చెప్పొచ్చు, పావుగంటలో చెప్పేది 5 నిమిషాల్లో ఎలా చెప్పొచ్చు అని పట్టాభిరామ్ తన ఆకర్షణీయమైన శైలిలో చెప్పారు అప్పట్లో. మొదట్లో ముఖ్యమంత్రిగా, అంటే 2002-01 నాటి సంగతి. పట్టాభిరామ్ వెళ్ళిపోయాక చంద్రబాబు నాయుడు 5 నిమిషాల్లో ఎలా చెప్పాలనే విషయాన్ని అరగంట గంట వివరించాడని ఆ పార్టీ వాళ్ళు జోక్స్ చేసేవాళ్ళు. అంటే ఆయన బేసిక్గా వక్త కాదు. వాస్తవంగా వక్తలు అందరూ, నాయకులందరూ ఏం వక్తలు కాదు కదా, నేతలందరూ వక్తలు కాదు. వక్తలు మాట్లాడుతూ ఉంటారు, నేతలు నడిపిస్తూ ఉంటారు. సో చంద్రబాబు నాయుడు, అలాంటి చంద్రబాబు నాయుడు ఈ
కదలిరా సభల్లో చాలా తీవ్రంగా సవాళ్ళు చేయటం, ఇంకా మొన్న అక్కడెక్కడో అయితే కనుక బట్టలు నడిపిస్తాను ఇలాంటివి కూడా చెప్తున్నారు. వీళ్ళు మళ్ళీ అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు, గాల్లో కలిసిపోతారు ఇట్లాంటివి. అంటే ఛాలెంజ్ చేయటము ఒక విధంగా, నేను ఇంత నిలబడ్డాను, నేను వెనక్కు తగ్గేది లేదని చెప్పటము, అరెస్టు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొంచెం కూడా అది పెరిగింది. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ రాజకీయాల నుంచి విరమించడం అనే ప్రసక్తి ఏమి రాకపోవచ్చు, కానీ అలాంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాటిని మళ్ళీ ఇప్పుడు ఈ ప్రచారం జరుగుతుంది కాబట్టి దాన్ని ఏమన్నా సర్దుకుంటారా అనేది మనం ఇంకా చూడాల్సి ఉంటుంది. సార్ అయితే అంటే ఇప్పుడు ఇంకొక వర్గం మాత్రం దాన్ని ప్రస్తుత రాజకీయాలకు అన్వయించే మాట్లాడుతున్నారు సార్. ఎలాగో అదే పరిస్థితి, ఈసారి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు, ఇలా మాట్లాడడం కోసమే దాన్ని తీసుకొస్తున్నారు కదా. ఇక్కడ సమస్య అది ఎందుకు తీసుకొస్తున్నారంటే, ఎట్లాగూ మీరు ఇంటి దారి పట్టాల్సిందే అని చెప్పడం కోసమే దాన్ని తీసుకొని వస్తున్నారు. ఇంకోటి మోదీ బీజేపీ ఆలోచనల్లో కూడా అది ఉంది. అంటే ఒక విధంగా అడ్వాన్స్డ్ ఏజ్లో పొలిటీషియన్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు మనం మళ్ళీ వాళ్ళకి ఇంకో లైఫ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకొని రావాలి, వీలైనంత వరకు వాళ్ళ దెబ్బ తీసే తర్వాత బీజేపీ పెరుగుతుంది కదా. బీజేపీ పెద్ద పార్టీ, జాతీయ పునాదులు వాళ్ళకు ఉన్నవేవో ఉన్నాయి కదా, ఒక్కరి మీద ఆధారపడి ఉండదు. ఇప్పుడు మోడీ అంటున్నప్పటికీ కూడా కాంగ్రెస్, బీజేపీ, లేకపోతే కమ్యూనిస్టులు, లేకపోతే వీటన్నిటికీ వాటి భావజాలము అవి పద్ధతులు ఉంటాయి కదా. ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా ఆ వ్యక్తి కేంద్రంగా అవి నడుస్తూ ఉంటాయి అనేది భావన. వారసులు లేదా వాళ్ళ పిల్లలు శక్తివంతులు అయితే తప్ప. ఇప్పుడు ఉదాహరణకు నవీన్ పట్నాయక్, వాళ్ళ నాన్న బిజు పట్నాయక్ కంటే కూడా నవీన్ పట్నాయక్ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ. జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. అట్లా చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో నిలదొక్కుకోవడానికి చేసిన పోరాటము, దాంట్లో ఆయన ఒకసారి అయ్యారు, పాపం రెండోసారికి ఆయనకు అన్ఫార్చునేట్గా ప్రమాదంలో ఆయన మృతి చెందారు. కంపారిటివ్గా జగన్మోహన్ రెడ్డి ఆయన మీద కేసులు పెట్టినప్పటికీ కూడా, ఆయన జైల్లో ఉన్నప్పటికీ కూడా ఉప ఎన్నికల్లోనే పోటీ చేసి గెలవటము, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు కావటము, కొద్ది తేడానే అప్పుడు కూడా మూడోసారికి ముఖ్యమంత్రి కావటము, ఈ గ్రాఫ్ చాలా పైకి ఉందన్నమాట. అలాంటి అవకాశము, అలాంటి పరిస్థితి తెలుగుదేశంలో ఉందా? లోకేష్ ఆ విధంగా తీసుకుపోగలరా? లోకేష్ ఎందుకంటే లోకేష్ గురించే కదా రెండో మాట, సెకండ్, ఆ రెండు బొమ్మలే అక్కడ మనకు కనబడతాయి కాబట్టి. బాలకృష్ణ ఎట్లాగూ అల్లుడే, మామ అల్లుడు పెట్టారు కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. బట్ ఇవన్నీ పోస్ట్ ఎలక్షన్ సినేరియోస్ తప్ప ప్రీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు రాజకీయాల నుంచి విరమించుకోవటం అదంతా లేదు. వాళ్ళైతే మేము మొత్తం సీట్లన్నీ మాకే వచ్చేస్తాయి, మరొకసారి నాతో నడవండి, నాతో పరిగెత్తండి అన్న స్థాయిలో ఆయన ఉన్నారు. బహుశా ఈ అంశాన్ని చర్చకు పెట్టడానికి చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది అనేది ఒక మెసేజ్ ప్రజలకు చేర్చడానికే వైసీపీ నాయకులు ఈ అంశాన్ని తెచ్చారనిపిస్తుంది. మీరు గమనిస్తే ఒక టర్మ్ మధ్యలో అంటే 2020-21 ఆ ప్రాంతాల్లో తెలుగుదేశంలో ఒక కలకలం కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు లోకేష్ను మళ్ళీ మనము వారసుడిగా చెప్పి లోకేష్ పేరుతో ఆయన్నే ముందుకు తీసుకుపోదామని చేసినప్పుడు, లోకేష్ పేరుతో అయితే ఓట్లు రావు. గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ఉదాహరణకు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే లాంటి వాళ్ళు బాహాటంగానే ఆ విషయం చెప్పారు. చంద్రబాబును చూపించి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి ఇవన్నీ ఒక ప్రచారం ఏదైతే ఉందో వాటితో మనం వెళ్ళగలం తప్ప, ఇప్పటికిప్పుడు లోకేష్నే మనం మస్కాట్ లాగా పెట్టుకుంటే మనం వెళ్ళలేము అని చెప్పిన తర్వాత దాన్ని చాలా క్లియర్గా వాళ్ళు ఈ ఎన్నికల వరకు మాకు చంద్రబాబే మా ఇది అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. కానీ ఇప్పుడు జనసేనతో పొత్తు పెట్టుకోవటం వల్ల పవన్ కళ్యాణ్ రోల్ ఏంటి అన్న ఒక ప్రశ్న కూడా ఈ పొత్తు నుంచి వచ్చింది. పొత్తు ఏమో వాళ్ళకి చాలా తప్పనిసరి. ఏమాత్రం వాళ్ళు జనసేన లేకపోతే అసలు వీళ్ళకు మొదటికే మోసం. సో చాలా చిక్కుముళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి కాబట్టి వీళ్ళు చిక్కిన ఒక ముడి, గతంలో ఎప్పుడో మాట్లాడినటువంటి ఒక అంశాన్ని లేదా ఒక కోణాన్ని తీసుకొని వచ్చి ఈ చర్చ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బహుశా సాయంత్రానికో రేపటికో తెలుగుదేశం వాళ్ళు మీడియాను పిలిచి లేదా మీడియాకు చెప్తారనుకుంటా. ఇదే అవసరమే లేదు, వీళ్ళకి అందరికీ కూడా గుణపాఠం చెప్పే వరకు, ఇది చేసే వరకు ఎక్కడికి పోను ఈ పద్ధతులు ఏదో మాట్లాడవచ్చు. సార్ అయితే ఇంకా టీడీపీ రెస్పాన్సే మిగిలింది సార్. వాళ్ళు వచ్చి చెప్తేనే దీని అంతటికి ఒక క్లారిటీ వస్తుందేమో కదా సార్?
సంథింగ్ అది అలా చెప్తారా, ఇంకో పద్ధతిలో చెప్తారా, మ్మ్. రేపు ఏదో ఇంకా కార్యక్రమాలు ఇవి చేస్తుంటారు కదా, ఆ సమయంలో పరోక్షంగా చెప్తారా, సార్ ఏదైతే చూడాలి. ఈ చర్చనైతే బహుశా ఈ జరుగుతున్న తీరు చూస్తే మ్మ్. వీళ్ళు బాగా వైరల్ చేయాలనే వైరి పక్షాలు భావిస్తున్నట్టయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.